హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కంద పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. కంద దుంప తీసుకున్నాను, నేను ముందే ఉడకబెట్టుకున్నాను ముందు రోజు రాత్రి. దానికి తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నానండి. దీనికి పచ్చిమిరపకాయలు టమాటోలు కావాలండి. బాగా వేయించుకొని ఒక కడాయి తీసుకొని ముక్కలను బాగా వేగించుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతుంది. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు కంద ముక్కలు ఉంటాయి కదా ఉడకబెట్టినవి, అవి తీసుకొని అందులో వేసుకుందాము. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి కంద. కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం పూట మడపలు వేసుకుంటాం కదా, దానికి ఇదే చేసుకుంటామండి మేమైతే. కొంచెం కారం వేసుకుందాము. కారం ఎక్కువ వేసుకుందాము. చూడండి కారం కూడా మగ్గిన తర్వాత చింతపండు తీసుకుందాము. అది మనకి పులుపుకి సరిపడినంత చింతపండు రసం తీసుకొని వేసుకుందాము. ఇదిగోండి పులుపు తీసుకుని పక్కన పెట్టుకున్నది వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇది బాగా మరిగించాలండి. ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది పులుసు. ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మేమైతే సోమవారాలు ఉపవాసం ఉండేటప్పుడు ఇదే చేసుకుంటామండి. దీంతోపాటు కలకూర కూడా, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అంతేనండి, కంద పులుసు రెడీ అయిపోయింది.